शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। देने के वास्ते ये रैली निकाली गई थी। अल्हम्दुलिल्लाह और रैली पीसफुल रही और उसके बाद फिर जो है हम पुलिस स्टेशन में आके जो है उसके खिलाफ मुकदमा दर्ज कराए हैं और उसको गिरफ्तार करने का मुतालबा किए हैं। हम हुकूमत वक्त से भी मुतालबा करते हैं, चाहे तेलंगाना की हो चाहे पूरे इंडिया की हो, कि जो कोई भी किसी भी मज़हब के ख़िलाफ़, मज़हब के रहनुमाओं के ख़िलाफ़, उनके बड़ों के ख़िलाफ़ कुछ भी बोलता है तो उसको फ़ौरन गिरफ़्तार किया जाए और उसको सज़ा दी जाए, ताकि आइंदा किसी को ऐसा बोलने की हिम्मत ना हो। इसलिए कि जो बोल रहे हैं हम उनको खाली छोड़ दे रहे हैं तो जो है दूसरों की हिम्मत बढ़ते चले जा रही। चाहे किसी मज़हब का भी आदमी क्यों ना हो, बड़े आदमी हैं, उनके बारे में कोई भी नहीं बोलना चाहिए। हमारा जमहूरी मुल्क है, हर एक को मुल्क में अपने मज़हब पे पूरा चलने का इख्तियार है। तो आप अपने मज़हब के ऊपर चलिए, हम अपने मज़हब पे, कोई और अपने मज़हब पे चलता है तो चलने की इजाज़त है। मगर किसी मज़हब के बड़े लोगों के बारे में ऐसी गंदी आलाप शलाप बातें बोलना हमारे मुल्क के भी ख़िलाफ़ है, क़ानून के भी ख़िलाफ़ है। हम मुतालबा करते हैं हुकूमत से कि उसको फ़ौरन गिरफ़्तार किया जाए और उस तरह के जितने और भी गंदे लोग हैं इस मुल्क के अंदर, उनको भी गिरफ़्तार किया जाए और सज़ाए मौत दी जाए। शुक्रिया। ఈ రోజు కల్వకుర్తి పట్టణంలోని ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగినది। మొహమ్మద్ ప్రవక్త ప్రపంచ శాంతి దూత మొహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గాజియాబాద్ పూజారి నర్సింగ్ సహనన్ ఆయన ఇంతకు ముందు కూడా ఒక ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినారు। ఇప్పటి వరకు కూడా భారత ప్రభుత్వం గానీ ఎవరు కూడా గానీ ఆయన మీద కేసు చేయడం లేదు। అది ఆసారం చూసుకొని వేరే ఆయన కూడా మొహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసినారు। భారతదేశం ప్రభుత్వాన్ని కోరడం ఒకటే, మన ప్రజాస్వామ్య ప్రభుత్వం, లౌకికవాదం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన భారతదేశంలో మత చిచ్చు పెట్టడానికి, రాజకీయంగా ఎదగడానికి, మన కుర్చీని కాపాడుకోవడానికి, మత కలహాలు రేపడానికి కొంతమంది దుష్ట శక్తులు ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నారు। కనుక చట్టాలు కఠినంగా ఉంటే ఇలాంటి పునరావృతం కాదు అని మేము సభాముఖంగా ప్రతిగా కోరుచున్నాము। ఎప్పుడైతే చట్టాలు కఠినంగా అవుతాయో ఎవరి మతం ప్రచారం చేసుకోవడానికి రాజ్యాంగం హక్కు ఉన్నది, ఎవరి మత ప్రచారం చేసుకోవడానికి రాజ్యం కల్పించిన హక్కు ఉన్నది। ఆ ప్రకారం మన బోధనము, మన మత ప్రచారం మనం చేసుకుంటున్నాం। ఈకోరి మీద కించబెడితే విధంగా ఎవరన్నా చేస్తే ఉరి శిక్ష తీసే వరంగా చట్టాలు తీసుకురావాలని మేము పత్రికారంగా కోరుకుంటున్నాము। కఠిన చర్య తీసుకొని ఉరి శిక్ష విధించాలని మేము సభావృతంగా కోరుచున్నాం।